మెదక్ జిల్లా వెల్దుర్తి మండలంలోని పలు గ్రామాల్లో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం వెల్దుర్తి ఆధ్వర్యంలో వెల్దుర్తి మాసాయిపేట మండలాలకు సంబంధించి మొత్తం 18 వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభం చేస్తామని ఇందులో భాగంగా ఈ రోజు 4 కేంద్రాలను ప్రారంభించారు. నేడు ప్రారంభించిన కేంద్రాలు వెల్దుర్తి, బండపోసానిపల్లి, శెట్టిపల్లి, ఎదులపల్లి గ్రామాల్లో రైతులు దళారులను ఆశ్రయించకుండా ప్రభుత్వ మద్దతు ధరకు కొనుగోలు కేంద్రంలోని ధాన్యం విక్రయించాలని నాయకులు కోరారు. ధాన్యంలో తేమ శాతం 17% మించకుండా చూసుకోవాలని, శుభ్రం చేసి తీసుకురావాలని ఏఈఓ అలీ మజీద్ సూచించారు. మిగతా కేంద్రాలను కూడా దశల వారీగా ప్రారంభం అయిపోయిందని సొసైటీ సీఈఓ అశోక్ తెలిపారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ ఆదర్శ్, ఆరేగూడెం సర్పంచ్ చైతన్య, హనుమంత్ రెడ్డి, సొసైటీ డైరెక్టర్ నల్లచెరువుల కృష్ణ గౌడ్, రమేష్ చందర్, వెల్దుర్తి మాజీ ఎంపీటీసీ జగ్గా అశోక్ గౌడ్, ఆరేగూడెం మాజీ సర్పంచ్ పాలాంచ శేఖర్, వ్యవసాయ విస్తరణ అధికారి అలీ మజీద్, సొసైటీ సీఈఓ అశోక్, భూపాల్ తదితరులు పాల్గొన్నారు. దాన్ని ఉపయోగించుకోవాలని కోరుకుంటున్నాను. దళారుల చేతుల్లో మోసపోకుండా ఉండాలని కూడా కోరుకుంటున్నాను. అంతేకాకుండా ప్రభుత్వం కొనుగోలు చేసిన వెంటనే డబ్బులు వచ్చే విధంగా చేయాలని ఆశిస్తున్నాను. ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం వెల్దుర్తి మన మాసాయిపేట వెల్దుర్తి మండలంలో 18 సెంటర్లు ఉన్నాయి. ఈ ఆరుగాలం కష్టించిన రైతులు తమ ఒడ్డను ప్రభుత్వం కేటాయించిన కేంద్రాలన్నీ అమ్ముకోవాలని తెలియజేస్తున్నాం. తేమ శాతం ఒళ్ళు లేకుండా మంచి ధాన్యాన్ని ఆరబెట్టి రైతులు కేంద్రానికి తీసుకువచ్చి కేంద్రంలోనే అమ్ముకొని సరైన మద్దతు ధర పొందాలని కోరుతున్నాం. సరైన సమయంలో బిల్లులు చేసి బిల్లులను సక్రమంగా చెల్లించుటకు మేము సహకారం చేయుటకు సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తున్నాం. మన ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో నడుస్తున్నటువంటి కొన్ని కొనుగోలు కేంద్రాలు సుమారు 18 కేంద్రాలలో కాంటా ప్రారంభించడం జరుగుతుంది. అదేవిధంగా మన వెల్దుర్తి సెంటర్లో కూడా ఈరోజు మనం ప్రారంభించుకుంటున్నాం. ఈ దళారుల చేతిలో పోకుండా మనము ఈ వ్యవసాయ కేంద్రం ప్రాథమిక వ్యవసాయ దాంట్లోనే పెట్టి మద్దతు ధర తీసుకోగలరని నేను రైతులకు విజ్ఞప్తి చేస్తున్నాను. ఈ సంవత్సరం కూడా ప్రారంభోత్సవం జరుగుతుంది. రైతులందరూ బయట దూకకుండా ధాన్యాన్ని కొనుగోలు సెంటర్లో దూకి మద్దతు ధర తీసుకొని వీలైనంత తొందరగా మీరు ధాన్యాన్ని సేకరించి డబ్బులు కూడా ఇమ్మీడియట్ వస్తాయి. కాబట్టి మీరు బయట మోసపోకుండా ప్రతి ఒక్కరూ రైతు ఈ కొనుగోలు కేంద్రాలని ధాన్యం దూకి మీ డబ్బులు మీరు తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం. రైతులు తమ పంటలు మొత్తము అంతా కోతకు వచ్చిన తర్వాతనే కోసేసుకొని మనకు పచ్చి గింజలు కోయకుండా మనకు కోత అనేది కట్టింగ్ అనకుండా ఏదైనా మనకు నష్టం కాకుండానే రైతులు సమయంతో అందరూ వచ్చి వాళ్ళు ఇక్కడ ఏ విధంగా వస్తారో ఆ విధంగా సీలను రాపించుకొని ఎటువంటి గొడవ కాకుండా మన కోఆపరేటివ్ సొసైటీకి సహకరించుకుంటూ మన ప్రభుత్వానికి ఎలాంటి ఇబ్బంది కాకుండా రైతులకు ఎలాంటి ఇబ్బంది కాకుండా అందరూ సహకరించుకుంటూ సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నాం. ఈరోజు కొనుగోలు కేంద్రము ఓపెనింగ్ అయినందుకు రైతులు దళారులకు ధాన్యం అమ్మకుండా ఎన్ని రోజులైనా సరే మనము కరెక్ట్ ఈ గవర్నమెంట్లోనే ఈ ఐకేపీలని పెట్టాలి మన సొసైటీలో. అందు గురించి ధరలకు అమ్మద్దు. కాబట్టి రైతులు ఈ ఉపయోగాన్ని సద్వినియోగం చేసుకోలేకపోతే చాలా నష్టం జరుగుతుంది. కాబట్టి అందరూ జర సమన్వయం పాటించి మనం కాంట అయ్యేదాకా ఓపిక పట్టి కాంటను రోజు అయ్యేటట్టు అందరం కళ్ళు తెరిచి చూసుకుంటూ అందరం ఉపయోగించుకోవాలని మనం చేస్తున్నాం. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.